భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో, పేదల ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆగస్టు 2వ తారీఖు 2024 నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆయన రూల్స్ పెడతాడు కానీ ఫాలో కాడు. రేవంత్ అన్న మాట ఇస్తాడు కానీ మాట పట్టించుకోడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఫస్ట్ ఇది వినండి, తర్వాత రియాలిటీ కూడా మనం మాట్లాడుకోవాలి, రియాలిటీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది వినూరి. మా సాంబశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్ గా లీగల్ గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష, వాళ్ళందరూ కోరుకుంటేనే ఈ రోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేం పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమని ఉంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్ గా తీసుకుంటాము. విన్నారు కదా, భూదాన్ భూములకు పట్టాలు ఇస్తాం, వాళ్ళు ఒకవేళ భూమిలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాం, ఆ భూమి వాళ్ళకే కేటాయిస్తాం, వాళ్ళతో మాకు శత్రుత్వం లేదు, వాళ్ళందరూ చేయబట్టే మేము అధికారంలోకి వచ్చినాం, వాళ్ళందరూ చేయబట్టే నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పి రేవంత్ అనే అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కదా, అసెంబ్లీలో ఆయనే మాట్లాడిండు కదా. ఇంకా భూదాన్ భూములలో ఉన్నటువంటి ప్రజలపైన ఏమైనా కేసులు ఉంటే అవి కూడా ఎత్తేస్తామని చెప్పి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి వీడియో. మరి రేవంత్ అన్న భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి నువ్వు వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామంలో మొత్తం అన్ని ఇల్లులను కూల్చేసిన ఎందుకన్నా? మరి ఈ పేదవాళ్ళకి ఎందుకో పట్టాలు ఇయ్యలే, ఈ పేదవాళ్ళకి ఎందుకో భూములు ఇయ్యలే, ఈ పేదవాళ్ళకి ఎందుకో ఇల్లులు కట్టియలే. మరి ఆ భూదాన్ భూమిలో ఉన్నటువంటి దాదాపు 800 కుటుంబాలను మొత్తం కూలగొట్టిండు. మీ కనబడేటి అని కూడా కూలగొట్టినటువంటి ఆ గోడలు, కూలగొట్టినటువంటి ఆ రాళ్ళు రప్పలు, ఆ ఇటుకలు, భూదాన్ భూమిలో ఉన్నటువంటి దాదాపు 800 కుటుంబాలను రేవంత్ అన్న రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. 800 కుటుంబాలను జేసీబీలతో ఖాళీ చేపించిండు. సుమారు 4000 మంది జనం రోడ్డు పాలయ్యారు ఖమ్మంలో. రేవంత్ అన్న రూల్స్ పెడతాడు కానీ రేవంత్ అన్న ఫాలో కాడు, రేవంత్ అన్న మాట ఇస్తాడు కానీ రేవంత్ అన్న మాట మీద ఉండడు. ఇది ఒక క్లారిటీ వచ్చింది. ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఏందో.